హలో. చాలామంది ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారు. సో, చాలా వరకు చాలామంది 6 మంత్స్‌లో నేర్చుకుంటారు. లేదా మోస్ట్‌లీ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ పట్టొచ్చు. బేస్డ్ అపాన్ దేర్ ప్రాక్టీస్. సో, ఇక్కడ మనం ఒక లాంగ్వేజ్ రావాలంటే ఎలా నేర్చుకోవాలి? ఏం రూల్స్ ఫాలో కావాలి? స్టెప్స్ ఎలా ఫాలో కావాలి? అనేది నేను చెప్తా వినండి. సో, ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఏంటి? కమ్యూనికేషన్. సో, చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పి ఫస్ట్ షాప్‌కెళ్ళి బుక్స్ తీసుకొచ్చుకుంటారు. బుక్స్ ఏం చేస్తారు? చదువుతారు. కానీ వాళ్ళకి అర్థం కాదు. బికాస్ దే డోంట్ నో ది లాంగ్వేజ్. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే అలా చేయకండి. ఇంకోటి ఏం చేశారంటే మెమరైజ్ చేశారు. చాలా వెకాబులరీస్ అన్ని మెమరైజ్ చేసుకుంటారు. సపోజ్ ఏదైనా కొన్ని వర్డ్స్ ఉన్నాయనుకో, దాన్ని బట్టి పడతారు. అట్లా ఎన్ని బట్టి పడతారు. అలా చాలా ఉంటాయి, కొన్ని వేల లక్షలు ఉంటాయి. సో, అలా బట్టి పట్టకండి. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎందుకంటే రియల్ సినారియో వచ్చినప్పుడు మీరు మాట్లాడలేరు, అంటే మీరు చెప్పలేరు, ఆ వర్డ్స్ గుర్తుండవు, ఎన్ని గుర్తుపెట్టుకుంటారు. సో, ఈ సైన్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? మనం మాట్లాడేది వింటారు, విని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని అప్పుడు వాళ్ళు మాట్లాడతారు, మెల్లమెల్లగా రాస్తారు. అంటే ఏంటిది? న్యాచురల్గా, అంటే న్యాచురల్ ప్రాసెస్ జరిగింది కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అంటే ఏదైనా కానీ న్యాచురల్ థింగ్ అంటే న్యాచురల్గా జరగాలి. సో, ఆ స్టెప్ మనం ఫాలో కావాలి. సో, దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఎలా నేర్చుకోవాలంటే డైలీ ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వినండి. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటాననుకుంటున్నారో అది వినండి. విన్నాక ఏం చేయండి? ఈజీగా మీకు అర్థమైనవి రాయండి. ఓకేనా? దాని తర్వాత ఏమన్నా యూట్యూబ్ వీడియోస్ కానీ లేకుంటే సిరీస్ కానీ చూడండి. అండ్ దెన్ ఏం చేయాలి? లాస్ట్కి ఇదంతా ప్రాక్టీస్ చేయాలి ఓవరాల్గా. అండ్ సపోజ్ ఇప్పుడు ఎలా నేర్చుకోవాలంటే ఇప్పుడు చిన్న వర్డ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం డైలీ మాట్లాడే వర్డ్స్, ఇప్పుడు హౌ ఆర్ యూ కానీ, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, వేర్ ఇస్ ద షాప్, అట్లా కొన్ని బేసిక్ వర్డ్స్ మనం జనరల్గా యూజ్ చేసే వర్డ్స్ అవి నేర్చుకున్నారనుకో, వీటిని మళ్ళీ మీరు యూట్యూబ్లో చూసి వినండి. అంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది, మనది వేరే ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకుంటున్నారా, అర్థం అవుతుందా మీకు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, అది అర్థం చేసుకున్నారనుకో, అది మీకు ఏమైతుంది? అలవాటు అయిపోతుంది. అలవాటు అయిందనుకో, ఒక్కసారి అలవాటు అయితే అది మీకు ఈజీ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అర్థమైందనుకో, మీరు మోస్ట్లీ అంటే మీకు అర్థమైపోతుంది అన్నట్టు, లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది. సో, ఇది స్టెప్స్ ఫాలో కండి. డైలీ ఏం చేయాలి? ఒక 30 to 40 minutes వినండి. ఈజీ వర్డ్స్ రాయండి. డైలీ మాట్లాడే వర్డ్స్ కూడా రాయండి. మీకు అర్థం కానిది మళ్ళీ చూడండి. సో, ఈ సినారియో అంటే ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యారనుకో, మీరు ఈజీగా గెయిన్ చేసుకుంటారు లాంగ్వేజ్.